అడవిశేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డకైట్. అయితే అడవిశేష్ గారు ఈ డకైట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హిట్ 2. అయితే హిట్ 2 మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే హిట్ 2 మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే హిట్ 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హిట్ 2 మూవీతో అడవిశేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అడవిశేష్ గారు హిట్ 2 మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డకైట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అడవిశేష్ గారు. చూడాలి అడవిశేష్ గారికి ఈ డకైట్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది. అయితే అడవిశేష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ డకైట్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు అడవిశేష్ గారు. చూడాలి అడవిశేష్ గారికి ఈ డకైట్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. డకైట్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఈ డకైట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హైనాన్న. అయితే హైనాన్న మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హైనాన్న మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ హైనాన్న మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హైనాన్న మూవీతో మున్రల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మున్రల్ ఠాకూర్ గారు హైనాన్న మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డకైట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ డకైట్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మున్రల్ ఠాకూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ డకైట్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ డకైట్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ డకైట్ మూవీ రిలీజ్ తర్వాత ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఈ డకైట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శాలిని డియో గారు. అయితే శాలిని డియో గారు ఈ డకైట్ మూవీకి ముందు ఒక్క మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే శాలిని డియో గారు ఫస్ట్ టైం ఈ డకైట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే శాలిని డియో గారు ఈ డకైట్ మూవీకి ముందు లాస్ట్ సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు. అయితే ఈయన సినిమాటోగ్రఫర్గా వర్క్ చేసిన మూవీస్ మంచి హిట్ అయ్యాయి. అవి గూఢచారి ఇంకా వైల్డ్ డాగ్ ఈ మూవీస్ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ డకైట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శాలిని డియో గారు. చూడాలి శాలిని డియో గారికి తన ఫస్ట్ మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. డకైట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిర్లో గారు. అయితే భీమ్స్ సిసిర్లో గారు ఈ డకైట్ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ మ్యాడ్ స్క్వేర్. అయితే ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీతో భీమ్స్ సిసిర్లో గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే భీమ్స్ సిసిర్లో గారు మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డకైట్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు భీమ్స్ సిసిర్లో గారు. చూడాలి భీమ్స్ సిసిర్లో గారికి ఈ డకైట్ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. డకైట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సుప్రియ యాల్రగడ్డ గారు. అయితే సుప్రియ యాల్రగడ్డ గారు ఈ డకైట్ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ అనుభవించు రాజా. అయితే ఈ అనుభవించు రాజా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ అనుభవించు రాజా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ అనుభవించు రాజా మూవీతో సుప్రియ యాల్రగడ్డ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సుప్రియ యాల్రగడ్డ గారు ఈ అనుభవించు రాజా మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డకైట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సుప్రియ యాల్రగడ్డ గారు. చూడాలి సుప్రియ యాల్రగడ్డ గారికి ఈ డకైట్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. డకైట్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పోస్టర్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ డకైట్ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ డకైట్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో ఇంకా హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అయితే వాళ్ళు కొన్ని కారణాల వల్ల
వల్ల విడిపోతారు. అయితే వాళ్ళు మళ్ళీ ఇద్దరు చంపుకునేంత శత్రువులు అవుతారు. అయితే వాళ్ళ పాస్ట్లో ఏం జరిగింది, అయితే జరిగితే ఏం జరిగింది, వీళ్ళు ఎందుకోసం విడిపోతారు, అసలు వీళ్ళు దేనికోసం గొడవ పడతారు, అసలు వీళ్ళు గొడవ పడడానికి గల కారణం ఏమిటి అనే విషయం మీద ఈ డకైట్ మూవీ రన్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. ఇంకా ఈ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు డకైట్ మూవీ టీం. చూడాలి డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ప్రస్తుతం ఈ డకైట్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ డకైట్ మూవీ ట్రైలర్ని అలానే పాటలని ఈ దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ డకైట్ మూవీని డిసెంబర్ 25కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ డకైట్ మూవీతో అడివిశేష్ గారికి ఇంకా మున్రల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు ఈ డకైట్ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య విడుదల చేసిన టీజర్కి అలానే పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ డకైట్ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు అడివిశేష్ గారు. అయితే అడివిశేష్ గారు యాక్ట్ చేసిన ప్రతి మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు. అయితే అడివిశేష్ గారు ఈ మధ్య రిలీజ్ చేసిన మేజర్ మూవీ అలానే హిట్ 2 మూవీ ఇంకా తను యాక్ట్ చేసిన ఎవరు మూవీ, ఈ మూవీస్ అన్నీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అడివిశేష్ గారు మళ్ళీ ఈ డకైట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. చూడాలి అడివిశేష్ గారికి ఈ డకైట్ మూవీతో కూడా ఇంకొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డకైట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ డకైట్ మూవీతో అడివిశేష్ గారికి ఇంకొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.